నమస్కారం అండి. హ్యాపీ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మా తాతయ్య గురించి మీకు చెప్తాను. మా నాన్న వాళ్ళ నాన్న గురించి. మా తాతయ్య బట్టల వ్యాపారం చేసేవాడు. తనకి భార్య మా బాబాయి 1 ఇయర్ చిన్న బాబాయి 1 ఇయర్ అప్పుడే చనిపోయిందట. సో, చాలా ప్రాబ్లమ్స్‌ను ఎదుర్కొన్నాడు. ఆయన మళ్ళీ తిరిగి వివాహం చేసుకోలేదు పిల్లల కోసము. వాళ్ళ చెల్లెలు హెల్ప్ చేసేదంట పిల్లల పెంపకం లోపల. తనకు ఏ రోజు అమ్ముకొని వస్తే డబ్బులతోటి సాయంత్రం నూకల వాళ్ళు ఏదిస్తే బియ్యమా వడ్లా ఏదిస్తే అది తీసుకొచ్చి వంట చేసి పెట్టేవాడంట పిల్లలకి. చాలా పేదరికము, భార్య లేకపోవడము చాలా చూశాడు ఆయన. అయినా కూడా బ్యాలెన్స్డ్‌గా జీవించాడు. మా నాన్నకు పెద్ద అబ్బాయి అవ్వడం వలన వీళ్ళిద్దరు తమ్ముళ్ళను చూసుకునే బాధ్యత తన పైన ఎక్కువగా పడింది. సో, మా తాతయ్య వచ్చే వరకు తమ్ముళ్ళని ఇద్దరిని జాగ్రత్తగా చూసుకునేవాడు. మా తాతయ్య వ్యక్తిత్వం ఏంటంటే తను ఎక్కువగా స్పిరిచువల్ బుక్స్ చదివేవాడు, పంచాంగం చెప్పేవాడు. సో, మా ఇంటికి ఎప్పుడూ కూడా చాలామంది వచ్చేవాళ్ళు. నేను అబ్జర్వ్ చేసేదాన్ని పంచాంగం ఎలా చెప్తున్నాడనేది. ఆ బుక్స్‌లో ఉండేటివి మాకు చెప్పేవాడు. ఎలా క్యారెక్టర్‌ని బిల్డ్ చేసుకోవాలి, ఎలా ఉండాలి అనేది. ఆయనకు ముగ్గురు కొడుకులు కదా! సో, ముగ్గురిని అందరి పిల్లలము చిన్నప్పుడు మేమందరం చాలా ఒకే కుటుంబంలాగా ఉండేది. మా బాబాయ్ పిల్లలు, మేము, మా చిన్న తాత ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం. ఇది మాది అనేది కాదు. ఏది ఉంటే అది అందరం షేర్ చేసుకొని తినేవాళ్ళు. మాకు వేరే ఇల్లు ఉందని చెప్పాం కదా! అక్కడ అందరం మీట్ అయ్యేవాళ్ళము. మా తాతయ్య కామన్ కాబట్టి మా తాతయ్య దగ్గరికి అందరం పోయేవాళ్ళం. అందరిని కూర్చోబెట్టి మాకు మోరల్ స్టోరీస్ చెప్పేవాడు. ఆయన జీవితంలో జరిగిన సంఘటనలను చెప్పేవాడు. ఎక్కువగా చెడు వ్యక్తిత్వం, చెడు వ్యక్తుల జోలికి వెళ్ళకూడదు అని తన జీవితాన్ని చెప్పేవాడు. సో, మా తాతయ్య అంటే చాలా ఇష్టం నాకు. మా నాన్న మేమే భోజనం పెట్టేవాళ్ళము. ఆయనకు ఆహారం దాన్ని చాలా చిన్నప్పటి రోజులను తలుచుకుంటే బాగా అనిపిస్తుంది. వ్యవసాయం ఉండేది కదా మాకు. పొలం దగ్గరికెళ్ళేది. మా తాతయ్య నడుస్తుంటే మేము పరిగెత్తేవాళ్ళం. అంత స్పీడ్‌గా నడిచేవాడు. పత్తేరేవాడు, మిర్చి, పువ్వులు, రేగు చెట్టు ఉండేది మాకు బావి దగ్గర. గంగరేగ్గాయలు ఎంత పెద్దగుండేవంటే ఒక్కొక్కటి చాలా పెద్దగుంటాయి. వాటి కోసం మేము వెళ్ళేవాళ్ళం. సండే వచ్చిందంటే మా బాబాయ్ పిల్లలు, మేము అందరం ఆ రేగ్గాయల కోసం వెళ్ళేది. తీసుకొచ్చి ఇంట్లోకి నెక్స్ట్ డే స్కూల్‌కి తీసుకెళ్ళేవాళ్ళం. సో, చాలా బావుంది ఆ వ్యవసాయము, ఆ కల్చరు. అప్పటి రోజులు తలుచుకుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మళ్ళొకసారి అందరం అలా మీట్ అవ్వాలి. బట్ ఒక్కొక్కరం ఒక్కొక్క దగ్గర ఉన్నాం. భగవంతుడి అనుగ్రహం కలిస్తే మళ్ళీ అందరం ఒకసారి మీట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్